ఏదో ప్రశ్న అడిగేసాను, ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు అని అంటే రకరకాల ప్రశ్నలు వేసేసి, చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము, నేను చాలా బుద్ధిమంతుడిని, ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు. వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు, అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు. దాని వాడు సమాధానం చెప్తున్నాడు, ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు, యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం. కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము, సమాధానం వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖతనం. అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు ఇవాటి కాలంలో. కాబట్టి ఏమిటంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు.